మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. భాగ్యనగరం కేంద్రంగా దేశవ్యాప్తంగా ఎన్నో రకాల సేవలందిస్తున్న భారత సేవా సహకార ఫోరం BSSF ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆర్థిక సహకారం అందించింది. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తూ నిరుపేదల పాలిట ఆపన్న హస్తంగా ఉంటూ వారి కష్టాలను పంచుకుంటున్న BSSF హైదరాబాద్ నగరంలో భారీ కార్యక్రమం చేపట్టింది. నగరంలోని బండ్లగూడ వసంత విహార్ ఫంక్షన్ హాల్లో BSSF చైర్పర్సన్ బసవరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన నిధుల పంపిణీ కార్యక్రమానికి పూర్వ న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివశంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొనగా కార్యక్రమంలో తెలంగాణ RTI కమిషనర్ PV శ్రీనివాసరావు, బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్, సైమాక్స్ ల్యాబొరేటరీస్ చైర్మన్ RC మూర్తి, IT కంపెనీ యజమాని రమణలు పాల్గొన్నారు. BSSF ఆధ్వర్యంలో 2008 నుంచి విద్య, వైద్యం, రైతులతో పాటు సైనిక సంక్షేమ నిధులను పంపిణీ చేస్తోంది. నిరుపేదలు ఉన్నత చదువులు చదువుకోవాలంటే వారికి ఆర్థిక సహాయం చేసి విద్యను అందించడం, వైద్య సదుపాయం కోసం ఆసుపత్రి ఖర్చులు అందించడం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విద్యాదానం, నిరుపేదలకు వైద్య సదుపాయాల కోసం 20 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి సహకరిస్తున్నారని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు చైర్మన్ బసవరాజు శ్రీనివాస్. చేస్తున్న సేవలకు గాను బసవరాజు శ్రీనివాస్ కు అనేక అవార్డులు లభించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు, నిరుపేదలకు వైద్య సహాయం కోసం చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ దడిగం సుధాకర్ శర్మ, అన్నావజ్జల సూర్యప్రకాష్, నందిరాజు రాధాకృష్ణ, SV శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆకాశం భూమి పడిపోతే నాతో పాటు ఉన్నవాళ్ళు ఎలా బతుకుతారో అందరూ చనిపోతారు కదా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలని చిన్న ప్రయత్నం. అదేం చేసింది, రోడ్డు గట్టిగా ఉంటుంది కదా, తార్ రోడ్డు మీద సపోర్ట్ ఉంటుంది, సిమెంట్ రోడ్డు. కాళ్ళు పైకి పెట్టి ఆకాశాన్ని ఆపుదామని ప్రయత్నిస్తాం. ఈ లోపల అనుకోకుండా ఓ గుర్రం వెళుతుంది. అలా గుర్రం వెళుతూ ఏం పిచ్చుకొని వెళ్ళగలంలో కాళ్ళు పైకి పెట్టి అంటే, ఇప్పుడే వాళ్ళు అనుకుంటున్నారు ఆకాశం పడిపోతుంటే భూమి మీద మనం అందరం చనిపోతాం కదా, ఆపుదామని కాళ్ళు అడ్డు పెట్టాను నేను, భూమి సపోర్ట్ తీసుకుని. అంటే ఆ గుర్రం నవ్వి, నువ్వు నీ కేసకాళ్ళతో నువ్వు ఆకాశాన్ని ఆపగలవా అంటే, ఏమో నాకు తోచింది, నా ప్రయత్నం నేను చేస్తున్నాను అని. అది సంకల్ప బలం. సంకల్ప బలం ఆపగలిగిన యోగ్యత ఉన్న గుర్రానికి లేదు, పిచ్చుకకు ఉంది. అప్పుడు గుర్రం నవ్విందిట. నవ్వి తర్వాత దానికి స్మృతి వచ్చింది, చిన్న పిచ్చుకే ఇంత ప్రయత్నం చేస్తుంటే గుర్రంగా నేనెంత ప్రయత్నం చేయాలి అని ఆవిడ కూడా సంకల్పంలో దిగిందిట. ఇదంతా మనందరికీ కూడా వారు చేసే కార్యక్రమం ఒక స్ఫూర్తి. ఇదే కాదండి, వాళ్ళే వండుకోవాలి, ఇచ్చేయాలి. సడన్ గా పెద్ద పెద్ద పొజిషన్లు రిటైర్ అయ్యి పిల్లలు అమెరికాలో ఉండి, ఆస్ట్రేలియాలో ఉండి, ఇక్కడ ఇంట్లో మేడు కానీ వంట వాళ్ళు కానీ రాకపోవడం పరిస్థితి వల్ల కొంతమంది ఫుడ్ ఇబ్బంది అయిపోయింది. టాటా కేర్ ట్రస్ట్ వాళ్ళు ఇనిషియేట్ చేశారు, ఎవరికైనా ఏజ్డ్ వాళ్ళు, సూపర్ సీనియర్ సిటిజన్స్ కి భోజనం ఇబ్బంది ఉంటే కనుక పలానా నంబర్కి కాల్ చేయండి. టాటా కేర్ ట్రస్ట్ ఆ నంబర్స్ ని కొన్ని NGOs కి చేసింది. చిన్న చిన్న పిల్లలు వచ్చి ఇక్కడ చెక్ తీసుకున్నారు. సో వారు రేపు రాబోయే రోజుల్లో ఒక అబ్దుల్ కలాం, ఒక కస్తూరి రంగన్, ఒక రతన్ టాటా కావాలంటే మనం అదే విధంగా అంతే మంచి మనసుతోని వారికి ఆశీర్వాదం చేయాలి. సో మీరు దయచేసి అందరూ వచ్చి ఒక 15 నిమిషాలు ఇక్కడ కూర్చొని కార్యక్రమం సమాప్తి అవుతుంది, అక్కడ మనం భోజనం చేసుకొని వెళ్దాం. రిటైర్డ్ జడ్జి శివశంకర్ కూడా సోషల్ వర్క్ చేస్తూనే ఉంటారు, కానీ ఇలాంటి కార్యక్రమానికి రావడం అనేది నా పూర్వజన సుకృతం ఖచ్చితంగా. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి ఈరోజు చెక్కులు చూస్తే విద్య, వైద్యం, ఉపాధి ఇవి ఉన్నప్పుడే సమాజంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి
సుఖజీవనాన్ని సాగించినప్పుడే సమాజం కూడా బాగుంటుంది. ఇలాంటి వాటికి మనందరం కలిసికట్టుగా ఉన్నప్పుడే ఒక బ్యాలెన్సింగ్ సొసైటీ, ఒకళ్ళు కష్టాలలో ఉన్నప్పుడే మనం చేతి అందించినప్పుడే మన మానవత్వం. సమస్యలపైనే వారి పోరాటం. సహకారం అందించటమే వారి లక్ష్యం. సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు, హక్కుల కోసం ఆహర్నిశలు శ్రమిస్తారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే మన నేతలు, సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు, విప్ర నేత, బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్.